జగిత్యాల ఆర్టీసీ డిపో ముందు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, పెండింగ్ పే స్కేల్ ను విడుదల చేయాలని, మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బకాయిలను విడుదల చేయాలని కార్మికులు ప్రభుత్వాన్ని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. JBM బస్సులను ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వంలో ఆర్టీసీ ప్రభుత్వంలో ఆర్టీసీ ప్రభుత్వంలో వెంటనే జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ గవర్నమెంట్ లో వెంటనే ఆర్టీసీ గవర్నమెంట్ వెంటనే జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల వెంటనే ఆర్టీసీ కార్మికుల ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల వెంటనే ప్రభుత్వంలో జేఏసీ జిందాబాద్ వెంటనే మాకు రావాల్సిన ఏరియాస్ వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే కార్మికుల ఐక్యత జేఏసీ జిందాబాద్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో సమ్మెకు సిద్ధము, బస్కా పయ్యా నైచలేగా అని మన రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. దానికి మనకు వివిధమైన సమస్యలతోని వారు చెప్పడం జరిగింది. ఆ సమస్యలు ముఖ్యంగా ఏ ప్రభుత్వమైనా, అప్పుడున్న ప్రభుత్వమైనా ఇప్పుడున్న ప్రభుత్వమైనా మనకు కొన్ని డిమాండ్స్ మనం పెట్టినాము. ఆ డిమాండ్స్లో ముఖ్యమైన డిమాండు ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పారు. అది కూడా మర్చిపోయి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే 2022 అప్పుడు జీతం ఎంత ఉంది, ఇప్పటి జీతం ఎంత ఉంది, దానికి రెండింటికి పోల్చుకోమని చెప్తున్నారు. కొన్ని పోల్చుకుంటాం మేము, ఓకే, దానికి 20 ఇప్పుడు 40 అయింది. కానీ ఇప్పటి పరిస్థితి ఏంటిది? మాకు రావాల్సిన పే స్కేల్ ఎందుకు ఇస్తలేరు? మీరు దేని గురించి ఇవ్వడం లేదు. ఆర్టీసీ కార్మికులు ఎంత చిన్న చూపు ఎక్కడ? ప్రతిదానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఆర్టీసీకే ఉన్నది ఆర్థిక ఇబ్బందులు. దేశంలో ఎన్నో రవాణా సంస్థ కాకుండా ఎన్నో సంస్థలు నడుస్తున్నాయి. వాటన్నిటికీ లేకుండా ఒక ఆర్టీసీ సంస్థకే ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రోజు చెప్తుండు. మా తలుపులు ఎల్ల తెరుచుకొని ఉన్నాయి, మీరు ఎప్పుడైనా రావచ్చు అని చెప్తుండు. కానీ ఏది కార్మికులు వేసినది ఏంటిది? మీరు చెప్పిన విషయం మేము అడుగుతున్నాం. మేము స్ట్రైక్ చేయాలని, మాకేమో పెద్ద అది లేదు, ఇంపార్టెంట్ అనే విషయం కాదు అది స్ట్రైక్ చేయాలని. ఈరోజు స్ట్రైక్ చేయడానికి కారణము ఈరోజున్న ప్రభుత్వ విధానాలు తప్ప కార్మికులు ఎప్పుడు కూడా స్ట్రైక్లో పోవాలని ఎప్పుడు అనుకోరు. మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు కార్మికులు పొద్దున ఇప్పుడు చెప్పిన విధంగానే పొద్దున పాపం ఆడవాళ్ళు 5 గంటలకు వస్తే రాత్రి 9 గంటలకు డ్యూటీ దిగిపోతున్నారు. మళ్ళీ పొద్దున 4 గంటలకు డ్యూటీకి రావడం జరుగుతుంది. వాళ్ళ సమస్యలు ఎవరు పట్టించుకుంటారు? డ్యూటీ చేయాలి, రోజు ఓటీ డ్యూటీ చేసుకుంటూ రోజు డ్యూటీ చేయాల్సిన పరిస్థితి పడుతుంది. అందు గురించి మేము చెప్పేది విషయం ఏంటంటే ప్రభుత్వం తక్షణమే మా కోరికలను పరిష్కరించి ఈ సమ్మెను జరగకుండా చేస్తే మేము సంతోషిస్తాము. లేని పక్షంలో సమ్మెకు సిద్ధము. బస్కా పయ్యా నైచలేగా అంటే నైచలేగా. ఆర్ఎం గారు కానీ ఆఫీసర్లు కానీ బెదిరిస్తూ ఉన్నారు. దయచేసి వాళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నా, కొద్దిగానన్నా గుండె మీద చేసుకొని చెప్పండి. మేము త్యాగాలు చేస్తే మా త్యాగాల పునాదుల మీద మీరు జీతాలు తీసుకున్నారు ఎప్పుడు కానీ. నేను 36 ఏళ్ళ సర్వీసుల స్ట్రైక్ చేయండి, నోటీస్ ఇవ్వండి, మన జీతాలు పోగొట్టుకుంది ఎప్పుడు కూడా మనము రాలే పే స్కేల్. కానీ మనకు పావుల పెరిగితే వాళ్ళకి రూపాయి పావుల పెరుగుతుంది. అయినప్పటికీ ఎప్పుడు మన అనగదొక్కడు అనేటువంటిది వాళ్ళకు ఉంటుంది. ఈ పాపం ఊరికే పోదు. ఆఫీసర్లు అందరికీ చెప్తున్నా, ఒక్కొక్క డిపోలలో వాళ్ళు సంతకాలు పెట్టించుకుంటారట స్ట్రైక్ చేయాలి. లోపల మాత్రం స్ట్రైక్ చేయాలని ఉంటుంది, జీతాలు రావాలని ఉంటుంది, జీతాలు పెరగాలని ఉంటుంది. మనకు పావుల పెరుగుతా వాళ్ళ రూపాయి పావుల పెరుగుతుంది. దయచేసి సెక్యూరిటీ సిబ్బంది మన సోదరులే, వాళ్ళు కానీ మిగతా ఆఫీసర్లు కానీ సూపర్వైజర్లు కానీ అందరూ సహకరించి ఈరోజు స్ట్రైక్ చేస్తే ఇలా ఆర్టీసీ ఉంటేనే ఆఫీసర్లు ఉంటారు. డిఎం ఉంటాడు, డివిఎం ఉంటాడు, ఆర్ఎం ఉంటాడు. అసలు ఆర్టీసీ అనేది లేకుంటే ఎవరు ఉంటారు? డిఎం ఎందుకుంటాడు, ఆర్ఎం ఎందుకుంటాడు? ఆలోచించాలి దయచేసి. మీరు చదువుకున్నవారు, విజ్ఞులు. మేము చెప్పేంత అలా కాకుండా కూడా మా బాధ్యతగా మేము చెప్తా ఉన్నాం మీకు. కాబట్టి మీరు సహకరించకుండా మంచిదే, కానీ భయభ్రాంతులకు గురి చేయకుండా చెప్తా ఉన్నాం.